పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాల కృష్ణరాజు ఈరోజు ఉండి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామం తన స్వగృహం నుండి కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నామినేషన్కు బైక్ ర్యాలీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటరాగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ కాళ్లకూరు నుండి జోలపాలెం మీదుగా చెరుకుమిల్లి, ఐబీఎంవరం, ఆకివీడు మీదుగా ఉండి తహసీల్దార్ కార్యాలయానికి చేరింది. అక్కడ నుండి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, కాళ్ల మండల అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, ఆకివీడు మండల అధ్యక్షులు చింతా ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా రాజేష్ కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు సోము నాగకేశవ బాబు, సోము అప్పలస్వామి, బొర్రా పార్దు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖర్గే గారి నాయకత్వంలో, సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసి వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా శర్మిలమ్మ అయిన తర్వాత ఆమె నాయకత్వంలోని ఎన్నికల్లోకి వెళ్ళటం జరిగింది. వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలన్న ఆలోచనతో ఆమె ప్రతి మనిషిని కేకేసి, అంటే ఈ దరఖాస్తు అందులో భాగంగా రోజున ఆంధ్రప్రదేశ్లోని 1500 మంది టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎంపీ టికెట్కి, ఎమ్మెల్యే టికెట్కి. అందులో ఉండి నియోజకవర్గం నుంచి మా మిత్రులందరూ సహకరించి నా ఒక్క దరఖాస్తు వెళ్ళింది. మిగతా అన్నటి నుంచి అయితే 10, 15, 5 అలా వెళ్ళి చాలామంది పోటీ పడ్డారు. ఆమె ఏం చెప్తారంటే, ఇంత పోటీతో తోన్నప్పుడు కనుక ఒకవేళ ఏ కారణం చేత అయినా కొంతమందికి టిక్కెట్లు రాలేకపోవచ్చు. 175 మంది ఎమ్మెల్యేలలో మన మిత్రులు కమ్యూనిస్టులు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ఇచ్చి మిగతా ఇవ్వగలము. ఏదేమైనప్పటికీ కనుక కాంగ్రెస్ సభ్యులందరూ అందరికీ టిక్కెట్ రాలేదనేది అనుకోకుండా మీరు అందరూ కలిసి పనిచేసి క్యాండిడేట్ని నెగ్గించాలని చెప్పి ఆమె ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సోనియమ్మ ఆదేశాలు కనుమూరి బాపరాజు గారి నాయకత్వంలోని ఉండి నియోజకవర్గం నుంచి పెద్దల ఆశీస్సులతో నేను పోటీ చేసి ఈ రోజున 10:58 నిమిషాలకే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజున కాళ్లకూరు మా సొంత గృహం నుంచి బయలుదేరి ర్యాలీతోటి ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని పెద్దల దగ్గరికి వెళ్ళి నాకున్న స్నేహితులు, మిత్రులు ఇలాంటి వాళ్ళందరినీ కలిసి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన చాలా బాగుంటుంది. అంత బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుతుందని ఈరోజు మేము ర్యాలీగా వస్తూ ఉంటే చూస్తే కూడా అందరూ కూడా మమ్మల్ని బాగా ఆహ్వానించడం చాలా బాగా జరిగింది. ఈ పోటీతత్వంలోని కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ గారి నాయకత్వంలోని బాగా విజయం సాధించారని చెప్పి మీ సహకారం కూడా నాకు కావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.